అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మహిళలకు ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు అమలుపై ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది. అది ఎప్పటి నుంచి అమలవుతుంది అనేటువంటి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తామని చెప్పినటువంటి సూపర్ 6 అమలుపైన ఫోకస్ పెట్టింది ఏపీ గవర్నమెంట్. ఇప్పటికే పెన్షన్ 4,000కు పెంపుదలతో పాటు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తుంది. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపైన కొంతకాలంగా కసరత్తు జరుగుతుంది. ఇప్పటికే ప్రభుత్వానికి ఆర్టీసీ అధికారులు నివేదిక కూడా ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ పథకం అమలుపైన తాజా ప్రకటన అయితే చేసింది. ఆ ప్రకటన ఏందో ఇప్పుడు చూద్దాం. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం అమలు దిశగా ఆర్టీసీ అధికారుల నుంచి నివేదిక కోరారు. తెలంగాణ, కర్ణాటకలో పర్యటించినటువంటి ఆర్టీసీ ఉన్నతాధికారులు అక్కడ అమలవుతున్నటువంటి ఈ పథకం గురించి పూర్తి సమాచారాన్ని అయితే సేకరించారు. ఈ పథకం అమలు కారణంగా రాష్ట్ర ప్రభుత్వం పైన పడేటువంటి ఆర్థిక భారం, లోటు భర్తీ, మహిళలు అమలు చేయడం ద్వారా పురుషుల అభిప్రాయాలు, అట్లానే ఆటో వాళ్ళ నిర్వాహకుల వాళ్ళ నుంచి వస్తున్నటువంటి అభ్యంతరాల గురించి అయితే తీవ్రంగా చర్చించడం అయితే జరిగింది. ఈ ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణ కల్పిస్తామని ఈ కూటమి నేతలైతే హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో ఈ పథకం అమలుపైన రవాణా మంత్రి మరియు ఒక రాష్ట్రం కూడా ఒక కీలక ప్రకటన అయితే చేశారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని అయితే గవర్నమెంట్ చెప్తుంది. ప్రజలకు అందుబాటులో ఏపీఎస్ఆర్టీసీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఏపీఎస్ఆర్టీసీ డోర్ డెలివరీ సర్వీసును ఈ మధ్య ప్రారంభించారు. ఈ కార్గో సర్వీసును డోర్ డెలివరీ ప్రారంభించడంతో కొంత ఈ ఏపీఎస్ఆర్టీసీకి మంచి ముందడుగని చెప్పొచ్చు. ప్రయాణికులకు కానీ, కార్గో ఉపయోగించుకునేటువంటి వాళ్ళకు కానీ, ఇక ప్రజలకు సేవ చేసేటువంటి సిబ్బంది మరింత చేరువ కావడానికే ఈ డోర్ డెలివరీ సేవలు ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక మంచి బస్సులను ప్రయాణికుల కోసం సిద్ధం చేస్తున్నట్లు కూడా ఏపీ గవర్నమెంట్ ప్రకటించింది. కొద్ది రోజుల్లోనే 500 కొత్త బస్సులను అమల్లోకి తీసుకొస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. కొత్త సంవత్సరం ప్రారంభమైన తర్వాత జనవరి నెలలో ఈ పథకాన్ని అమలు దిశగా కసరత్తు చేస్తున్నట్లు ఈ యొక్క ప్రచారం మరియు గవర్నమెంట్ అయితే చెప్తుంది. సంక్రాంతి వేళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహిళలకు ఉచిత బస్సు పథకం అమల్లోకి తీసుకురావాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి బస్సుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. ఏ కేటగిరీలో బస్సులు ముందుగా అమలు చేయాలనేటువంటి అంశంపైన అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఏసీ బస్సులు మినహా అన్ని కేటగిరీల్లోనూ అమలు చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్లు సమాచారం. దీంతో సంక్రాంతికి ఈ పథకం అమలయ్యేటువంటి ఆలోచనలు కనిపిస్తున్నాయి. టోటల్గా ఏది ఏమైనా ఈ సూపర్ 6 పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అనేది దాదాపు సంక్రాంతి నుంచి రాబోతుందనేటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అలానే ప్రభుత్వ తీరు కూడా అట్లనే ఉంది. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.